الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميزان. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. نحن خلقناكم فلولا تصدقون أفرأيتم ما تمنون. بسم الله الرحمن الرحيم. وهم يستريقون فيها ربنا أخرجنا نعمل صالحا غير الذي كنا نعمل أولم نعمركم ما يتذكر فيه من تذكر. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ورب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఈ పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన ఈ సృష్టిని సృష్టించుకోవడం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి లైనైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. మారనివాడు, మార్పులు లేనివాడు, స్తవనీయుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే రెండు కాళ్ళ జంతువులను, నాలుగు కాళ్ళ జీవులను, పొట్టతో పాకే వాటిని, నేల మీద నడిచే వాటిని, గాలిలో ఎగిరే వాటిని, కంటికి కనిపించే వాటిని, కంటికి కనిపించని వాటిని, ఈ సకల చరాచర సృష్టిని సృష్టించినటువంటి ఉత్తమ సృజనకారుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, ఆయన సమస్త మానవులను, జనాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగురంగుల ఈ భూమిలోనికి ప్రవేశించాడో, ఈ భూమండలం అడుగుపెట్టాడో, తనను పుట్టించినటువంటి ఆ నిజ సృష్టికర్తను విస్మరించాడు. తను అనుసరించాల్సినటువంటి దైవధర్మాన్ని విడనాడాడు. తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను గురుడిగా పాటించుకుంటూ నరకపైన చేస్తున్నటువంటి తరుణంలో సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలో ఎందరో ప్రవక్తలను ప్రవహింపజేశారు. ఆదం అలైహిస్సలాం వారి కారణం నుంచి అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురు, జీవజల అమృతమైనటువంటి కౌశల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారత్ చేసేటువంటి వారు, స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి వారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఈ ప్రపంచంలో ఎందరో ప్రవక్తలు ప్రవహింపజేయబడ్డారు. గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బిల్ ఆలమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, అల్లాహ్ యొక్క కారుణ్యానుగ్రహాల వల్ల యథావిధంగా జరిగేటువంటి ఈ సాంవత్సరిక ప్రోగ్రాంలో హాజరయ్యేటువంటి అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించినందుకు నేను వేణోళ్ల కోటాను కోట్ల స్తోత్రాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, నిజంగా చూడండి, మనలో ఎంత డిసిప్లిన్ ఉందో ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ఇస్తిమా ఉదయం 10 గంటలకని చెప్తే 12 గంటల దాకా కూడా వస్తూనే ఉన్నారు. ఊరు మొత్తం ముస్లింలు అంటే చాలా సంతోషం వేసింది.
కొంతమంది దూరంగా కూర్చున్నారు. సోదరులారా, నిజంగా చెప్తున్నాను, ఇక్కడ మీకోసం సీట్లు ఖాళీ ఉన్నాయి. చాలా మంది రోడ్ల మీద కూడా తిరుగుతూ ఉన్నారు. నిజంగా ఒక ఏదో ఎంపీనో ఎమ్మెల్యే వస్తే మీరు అలానే ఉండేవాళ్ళ? ఎంత దగ్గరకు రావాలని, దగ్గరగా చూడాలని ఎంత ఆతృత ఉంటుంది. సాక్షాత్తు మీ ముందు సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ యొక్క వాక్యాలు పఠించబడుతూ ఉంటే కొంతమంది ఫోన్లు మాట్లాడుకుంటున్నారు, కొంతమంది ఏమో పక్కలతో మాట్లాడుకుంటున్నారు, కొంతమంది ఏమో తిరుగుతూ ఉన్నారు. సోదరులారా, ఇంత ఇస్తిమాను ఏర్పాటు చేయడానికి వీళ్ళెంత కష్టపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఇన్ని ఏర్పాట్లు, ఇంతమంది ప్రజలకు భోజనాలు. సోదరులు, ఏంటి మన జీవితం? నిజంగా ఒకవేళ ఈ రోజు జీవితంలో ఆఖరి రోజైతే నీ దగ్గర జవాబు ఉందా? ప్రళయ దినం రోజున మనిషి ఏడ్చి అడుగుతాడు, వహుం యస్తరీఖూన ఫీహా రబ్బనా అఖ్రిజ్నా నఅమల్ సాలిహన్ గైరల్లదీ కున్నా నఅమల్. సూరతుల్ ఫాతిర్ సూర నంబర్ 35 వాక్యం నంబర్ 37. మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి, మీ మసీదులో ఉన్న ఖురాన్ చదవండి. ప్రపంచంలో ఎక్కడున్న ఖురాన్ ఒకటే, సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త ఒకటే, రసూల్ ఒకటే, కాబా ఒకటే, కలిమా ఒకటే, 5 పూట్ల నమాజ్ ఒకటే. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు మనల్ని ప్రాపించక వ్యామోహం మనల్ని ఈమాన్ నుంచి దూరం చేసింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వహుం యస్తరీఖూన ఫీహా. ఆ రోజున వాళ్ళు ఏడ్చి చేతులు కొరుక్కుంటూ తోళ్లు లేచిపోయే విధంగా, రబ్బనా అఖ్రిజ్నా నఅమల్ సాలిహన్, అల్లాహ్ నన్ను బయటకు తీ. వలో తరా ఇజిల్ ముజ్రిమూన నాకిసు రూసిహిమ్ ఇంద రబ్బిహిమ్ రబ్బనా బసర్నా వసమీనా ఫరదీనా నఅమల్ సాలిహన్ ఇన్నా మూకినున్. అల్లాహ్ నా కళ్ళు బాగా చూస్తున్నాయి, నా చెవులు బాగా వింటున్నాయి, నమ్మకం నాకు కుదిరిందల్లా. ఫరదీనా, భూమి మీదకు మళ్ళీ నన్ను పంపించు. ఒక్కసారి నీకు మరణం వస్తే, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, పుట్టిన ప్రతి ప్రాణి మరణ రుచి చూడక తప్పదు. ఇప్పుడు నీ దగ్గర బలం ఉండొచ్చు బాగా, డబ్బు ఉండొచ్చు బాగా, లేదు పొలిటికల్ పవర్ ఉండొచ్చు నీ దగ్గర బాగా, నువ్వు మంచి పొజిషన్ లో ఉండుండొచ్చు. కానీ మృత్యువు నీ దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను కాపాడేవాడి లోకంలో ఎవడు లేడు. కల్లా ఇదా బలగతి తరాక్ వకీల మన్ రాక్. పోయేవాడి ప్రాణం గొంతు పక్కన ఉన్నటువంటి ఎముక వద్దకు వచ్చినప్పుడు బంధువులు, చుట్టాలు, స్నేహితులు, అన్నదమ్ములు, డాక్టర్లు, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో నువ్వున్నా, ఎంత టెక్నాలజీ తెలిసిన వాళ్ళున్నా, ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా, నిన్ను ఈ లోకంలోనికి మళ్ళీ రప్పించేవాడు ఎవడు లేడు అన్నాడు. కుల్ యతవఫాకుం మల్కల్ మౌత్ అల్లతీ యూకిల బికుం సుమ్మ ఇలా రబ్బికుం తుర్జఊన్. మృత్యుదూత వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది, ఇక నా పైన నా ప్రభు వైపు, నా స్వామి వైపు. ఏముంది సార్, నిజంగా ఎవరు కూడా ఆలోచించండి. ఒకవేళ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం నేడు మన మధ్య ఉంటే నిన్ను ఆయన అనుచరుడుగా చేర్చుకుంటారా? ఒక్కటి ఆలోచించు చాలు. మసిబతుం అన్ తద్ఖులుల్ జన్నah. నువ్వు అనుకుంటున్నావే हमें जन्नती भाई, हमें मुसलमान भाई, हमें सैयदा शेखा पठाना, हमें डायरेक्ट जन्नत में जाएंगे बोल के समझते हैं तुम्हें? नहीं. ప్రవక్తల కొడుకులు, ప్రవక్తల భార్యలు, ప్రవక్తల బంధువులు, ప్రవక్తలు చూసిన వాడు కూడా లభించలా. సార్ దయచేసి మొబైల్స్ ఉంటే నేను ఫ్లైట్ మోడ్ లో పెట్టుకొని చెప్తున్నాను మీకు. అల్లాహ్ కోసం ఒక్క గంట సేపు ఫ్లైట్ మోడ్ లో పెట్టలేరా? కొంచెం సపోర్ట్ చేయండి ఇన్షాల్లాహ్ అల్లాహ్ కోసం. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమూల్యమైనటువంటి జీవితాన్ని మనకిచ్చాడు. నువ్వు అనుకుంటే రాలా, నువ్వు కోరుకున్నప్పుడు రాలా. ఆయన కోరుకున్నప్పుడు, కోరుకున్న విధంగా, కోరుకున్న చోట, కోరుకున్న వారికి నిన్ను పుట్టించాడు. హువల్లదీ యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషాఉ లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీమ్. ఆయనే అల్లాహ్, ఎవరైతే నీ తల్లి గర్భంలో నిన్ను తీర్చిదిద్దాడో. నువ్వు కోరుకోలా, నేను ఎర్రగా ఉండాలా, నల్లగా ఉండాలా, ఎత్తుగా ఉండాలా, నేను ఎలా ఉండాలి? ఫీ అయ్యి సూరతిన్ మా షా రకబక్. తాను కోరిన రూపాన్ని నీకిచ్చాడు, తాను కోరుకున్నప్పుడు నిన్ను పుట్టించాడు. ఎందుకు వచ్చావు ఈ లోకంలోనికి? నువ్వు అనుకున్న విధంగా జీవించడానికి,
నీ శరీర వాంఛలకు లోబడి బ్రతకడానికి ఈ భూమి మీదకు నేను పంపించాల. అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. చావు బ్రతుకులు మానవుడికి నేను ఎందుకు పెట్టానంటే ఎవడు మంచి పనులు చేస్తాడో అని పరీక్షించడానికి. నువ్వు ఈ లోకంలోనికి వచ్చింది నిన్ను పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను గుర్తించి ఆ సృష్టికర్తను ఆరాధించడానికి. కానీ ఈరోజు నువ్వేమంటున్నావు? మా తాతలు చేశారండి, మా పెద్దోళ్ళు చేశారండి, మా ఊళ్ళో వాళ్ళు చేశారండి, మేము ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నామండి. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఆయన ఆరాధన కోసం ఈ ప్రపంచంలోనికి పంపించాడు. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. సూరతు జారియా సూర నంబర్ 52 వాక్యం నంబర్ 56. నేను మానవులను వచ్చి నాతులను సృష్టించింది నన్ను ఆరాధించడం కోసం అన్నాడు. నువ్వు ఎన్ని ఎకరాల పొలం కొన్నావు? ఏ దేశంలో నీ పిల్లగాడిని ఉద్యోగం చేయడం కోసం పంపించావు? ఎన్ని కేజీల బంగారం కొనుక్కున్నావు? నీకు ఊళ్ళో ఎంత స్టేటస్ ఉంది? నీకు ఎంతమంది చుట్టాలు ఉన్నారు? సమాధిలో నిన్ను అడిగేది ఇవన్నీ లేదు. మరొబ్బుగా నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్త ఎవరు? ఎవరు నువ్వు ఆరాధించావు? నిజంగా ఆలోచించండి. మనలో 5 పూట్ల నమాజు జమాతో ఆచరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి అంటే లేరు. కొద్ది మంది ఉంటారు, పర్వాలేదు, ఒక 15-20 మంది ఉండొచ్చు. మన శుక్రవారం నాడు ముస్లింలుగా తయారాం. జుమా ముస్లింలు. మనం జుమాకు మసీదుకి వెళితే మళ్ళీ జుమా దాకా మసీదుకి వెళ్ళాం. ఏం శుభం ఉంటుందండి మన జీవితంలో? అసలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలోకి ఎందుకు పంపించాడు? ఏ రోజైనా మనం ఆలోచించామా? మానవ జీవిత లక్ష్యం ఏమిటి? మానవ జీవిత పరమార్థం ఏమిటి? మానవుడా, ఈ లోకంలోనికి నువ్వు ఎందుకు వచ్చావు? ఇంత మహా సృష్టిని నీ కోసం ఎందుకు పుట్టించాడు? హువల్లదీ ఖలఖలకుమ్ మా ఫిల్ అర్ది జమీయా. ధరణిలో ఉన్న సమస్తాన్ని మానవుడా నీ కోసం సృష్టించాను అన్నాడు. ఆకాశం నీ కోసం, భూమి నీ కోసం, సూర్య చంద్రాదులు నీ కోసం, సముద్రాలు నీ కోసం, పర్వతాలు నీ కోసం, పశుపక్షాదులు నీ కోసం, సమస్తం మానవుడ నీ కోసం. కానీ మానవుడ నీవు మట్టికి ఆయన ఆరాధన కోసం అంటున్నాడు. కానీ మన జీవిత పరమార్థాన్ని మనం విస్మరించాం. ఈ లోకానికి ఎందుకు వచ్చామో ఆ సంగతినే మనం విస్మరించాం. ఏ విధంగా సృష్టించాడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం అల్లదీ ఖలఖక ఫసవ్వాక ఫఅదలక ఫీ అయ్యి సూరతిన్ మా షా'a రక్కబక్. ఓ మానవుడా, ఏ విషయం నిన్ను మోసంలో పడివేసిందయ్యా? ఒక ముస్లింగా పుట్టావు కానీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతులో ఉన్నావు కానీ, ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరుడు కానీ జీవితంలో ఏ ఆచరణలు ఉన్నాయో ఒక్కసారి వెనుదిరిగి ఆలోచించండి. అల్లదీ ఖలఖక ఫసవ్వాక ఫఅదలక ఫీ అయ్యి సూరతిన్ మా షా'a రక్కబక్. తాను కోరిన రూపాన్ని నీకిచ్చి నడిని నుంచి అరికలవటికి నకసిక పర్యాంతో అందచందంగా, ఎంత అద్భుతంగా మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేనటువంటి ఈ అపరూపమైనటువంటి దేహాన్ని నీకిచ్చి జనన గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటికి చీకట్లో కారుణ్యం చూపి చూసే కళ్ళిచ్చి, వినే చెవులిచ్చి, మాట్లాడే నోరిచ్చి, ఆలోచించే మేధస్సిచ్చి అత్యంత వైభవంగా నకసిక పర్యాంతం నీ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని తీర్చిదిద్ది ఈ ప్రపంచంలోనికి పంపినటువంటి ఆ మహోన్నతుడైనటువంటి అల్లాహ్ను నువ్వు గుర్తించావా? మా కదరుల్లాహ కదరిహి వల్ అర్దు జమీయన్ కబ్జతుహు యౌమల్ కియామా. ఈ రోజు మానవుడు ఆయన ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. ఏ విధంగా ఆయన తెలుసుకోవాలో ఆ విధంగా తెలుసుకోలేదు. అందుకని ఎలా ఆచరణ చేయాలో మనం అలా ఆచరణ చేయలేకపోతున్నాం. ఏదో కులాచారం. సోదరులారా, మనం అనుకుంటాం. సార్ వినాలి, ప్లీజ్ ఎవరు మాట్లాడద్దు. హలో. అలం యాతికుం నజీర్ కాలు బలా కద జానా నజీర్. మీరు ఏదైనా రాజకీయ మీటికి వెళ్ళారనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. లేదు ఏదైనా సినిమా వాళ్ళ దానికి వెళ్ళారనుకోండి, మాట్లాడుకోవచ్చు. సాక్షాత్తు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వాక్యాలు మన ముందు పఠించబడేటప్పుడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి మధ్యలో కూర్చున్నటువంటి సహాబాలు ఎలా కూర్చునేవారంటే వాళ్ళ తలల మీద పక్షులు వచ్చి వాళ్లతాయా. అంత కాన్సన్ట్రేట్. ఏముంది సార్ జీవితంలో? ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. నీకంటే బలవంతులు, నీకంటే ధనవంతులు, నీకంటే అధికారంలో హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, రాజ్యాలలో ఇలా రాజులను కొన్న వాళ్ళు మట్టిలో పనుకున్నారు, బంగారు పొత్తుతో నిర్మించుకున్నారు మహల్లో. సైన్యాధిపతులు, దళాధిపతులు, సేవకులు
సామంత రాజులు, సామ్రాజ్యాలు ఏమైపోయాయి? అవలం యసిరు ఫిల్ అర్ద్ ఫయందురు కైఫ కాన ఆకిబతుల్ లదీన మిన్ కబ్లిహిం. నువ్వు కావాలంటే భూమి మీద తిరిగి చూడు. ఈరోజు మనం పడుకునేసరికి గుప్పటి బెడలు మిగుతున్నారు కుర్రోళ్ళు కూడా. 6 సంవత్సరాల పిల్లోడు ఇన్సిలేసుకుంటున్నాడండి. 25 సంవత్సరాల పిల్లలకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ప్రతి వాడికి భయంకరమైనటువంటి జబ్బులు. ఇటువంటి క్యాన్సర్ అనేది ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితం ఎవరికి తెలియదు. ఎక్కడో ఒకడు కొనుక్కునేవాడు. ఎంత మంది బారిన పడుతున్నారో తెలుసా? ఏదో మీసాలు మెలేసి కాళ్ళ దగ్గర రొమ్ము చుంచుకొని గర్వంతో అహంకారంతో వెళుతున్నాం. ఏముంది సార్ మన జీవితంలో? ప్రవక్తల కొడుకులకి, ప్రవక్తల భార్యలకు కూడా లేదని చెప్పారు. సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పెంచి పెద్ద చేసినటువంటి తన సొంత బాబాయ్ గురించి ఏడ్చి అడిగారు. ఇన్నక లా తహదీ మన్ అహబబత వలకిన్నల్లాహ యహదీ మన్ యషాఉ వఅలం బిల్ ముహ్తదీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సొంత బాబాయ్ అబూ తాలిబ్ చనిపోయేటప్పుడు చివరి గడియలలో సక్రాత్ సమయంలో వచ్చి ఏడ్చెడుతున్నారు. బాబాయ్ ఒక్కసారి కల్మా చదువు బాబాయ్ ఒక్కసారి కల్మా చదువు బాబాయ్. అబూ సుఫియాన్, అబూ అక్నస్, అబూ జహల్ కూడా అక్కడే ఉన్నారు. ఈ అబూ తాలిబ్ కూడా తరతరాల నుంచి వస్తున్నటువంటి తాత ముత్తాతల విధానాన్ని విడిచిపెట్టాడు అంటారేమోన్న నెపంతో, జాతి మీద ఉన్నటువంటి గుడ్డి ప్రేమతో తన అన్న కుమారుడు అల్లా యొక్క ప్రవక్తని తెలుసు, ఇతడు సత్యవంతుడని తెలుసు, ఇతడు చెబుతున్నది సత్యమని తెలుసు. కానీ అబూ తాలిబ్కి ఆ జాతి ప్రేమ అడ్డొచ్చింది. లేదులేనాయన మొహమ్మద్, నేను తాత ముత్తాతల ధర్మం మీదే ఉంటానయ్యా, ఇలానే చనిపోతానయ్యా. ఏడుస్తున్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ. ఇన్నక లా తహదీ మన్ అహబబత, ఓ ప్రవక్త నువ్వు కోరుకున్న వాళ్ళకి ఇవ్వలేవు. వలకిన్నల్లాహ యహదీ మన్ యషాఉ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని కోరుకుంటాడో వారికి హిదాయత్ ఇస్తాడు. చంపుతానని బయలుదేరి ఖడ్గాలు తీసినటువంటి కారాలు మీరాలు నూరినటువంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హుకి అల్లాహ్ తఆలా హిదాయత్ ఇచ్చాడు. ఎవరు చెప్తారండి? ఎవరు గ్యారెంటీ అనేది? ఏమంది? ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కన్న తండ్రికి వచ్చిందా? యా అబతి లిమా తఅబుదు మా లా యస్మఉ వలా యుసిరు వలా యుగ్ని అన్క షైఆ. ఏడ్చి చెప్పాడు, నానా ఏంటి మీరు చేస్తున్నారు అని. కాల రాగిబన్ అంత నాలియతి యా ఇబ్రాహీం లఇన్ లం యంతహి లఅర్జమన్నక వఅదుర్ని మలియా. ఈ మాటలు చెప్పటం మానుకోకపోతే రాళ్లు తీసుకొని కొట్టి చంపేస్తా అన్నాడు. కన్న తండ్రి, కన్న కుమారుడు అన్న కనికరం కూడా లేకుండా చెప్పిందేంటి? సత్యం చెప్పాడు. ఈరోజు సత్యం మనకు అలానే వెగటుగానే ఉంటుంది. భయ ఆమె కెప్సేకి కర్తిగే భయ్, సమాధిలో ఆ మాటే చెల్లదు. మా తాతోడు చేశారు, మా పెద్దోడు చేశారు, ఏముంది సార్ అసలు? ఎంతటి మహోన్నతుడు. మాలకూల తరజూన లిల్లాహి వకారా వకద ఖలకకుం అత్వారా అలం తర కైఫ ఖలకల్లాహు సబా సమావాతిన్ తిబాకా. అంతటి మహోన్నతుడైనటువంటి అల్లా అంటే భయం లేదా? ఒకవేళ నీ జీవితంలో ఈ రోజు ఆఖరి రోజు అయితే, క్యాలెండర్ లో మరో డేట్ నీకు లేకపోతే, ఈ రోజు నేను తీసుకెళ్లి సమాధిలో పెడితే, నీ దగ్గర 5 పూట్ల నమాజ్ ఉందా? నీ దగ్గర ఖురాన్ పారాయణ ఉందా? నీ నాలుగు మీద పవిత్ర నామస్మరణ సిగ్రస్కార్ ఉందా? ఏ రోజైనా నఫిల్ ఉపవాసాలు అన్నటువంటి చరిత్ర ఏమైనా ఉందా? ఉన్న వాటిని ఎక్కొట్టి తిరుగుతున్నాం సార్. నమాజు లేదు, ఉపవాసాలు, పేరుకు ముస్లింలుగా ఉన్నాం. అందుకనే భయంకరమైనటువంటి వేదనలు, ప్రతి ఉపద్రవాలు, ఏదో ఒక విధంగా భయం వెంటాడుతూనే ఉంది. ఆనాడే చెప్పారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, నా ఉమ్మతి మీద ఆ విధంగా ప్రజలు విరుచుకుపడతారు, వడ్డించిన విస్తరమైన కుక్కలు ఎలా చించుకుంటాయో. ఇప్పుడు అడిగారు సహాబాలు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ రోజు మన ఉమ్మతి ఏమైనా తక్కువ ఉంటుందంటే, కాదు, సముద్రం మీద నురుగున్నట్టు ఉంటుంది, వెయిట్లెస్. నువ్వు ముస్లింగా పుట్టావు, కాకపోతే ఒడుగులు చేపించుకున్నావు అంతే. నీ పేరు ఏ భాషనో ఏ కరీమో లేకపోతే ఏదో పెట్టుకున్నావు అంతే. నీ జీవితంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ లేదు, అసదాచరణ లేదు, ఈమాన్ ఉందనుకుంటే ఆచరణ లేదు. ఏ ముఖం పెట్టుకుని ఉంచుంటామండి?
కారణం ఏంటంటే తౌహీదుని మనం ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోవాలి. ఫాలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, తెలుసుకో ముందు నిన్ను పుట్టించినటువంటి ఆ సృష్టికర్త అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడు అని. ఈరోజు ముస్లింలను పిలబడి మన మెడల్లో, మన చేతుల్లో, మన కాళ్ళల్లో, మన నడుకి ఎక్కడ పడితే అక్కడ తావీజులు, ఎక్కడ పడితే అక్కడ అంతరాలు. నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఆయన దగ్గరికి వెళ్తే పిల్లలు పుట్టారు, ఈయన దగ్గర పోతే రోగాల దగ్గర, ఎక్కడ పోతే మాకు కలిసి వచ్చింది. ఎవరన్నా తుమ్మితే భయపడతాం, ఎవరన్నా భర్త చనిపోయిన స్త్రీ ఎదురొస్తే భయపడతాం, ఎవడన్నా వచ్చి సిద్ధాంతం ప్రకారం ఇల్లు లేదు అంటే భయపడిపోతాం, మంచి రోజులు కాదు అంటే పెళ్లి చేయటం మానేస్తాం. ఎక్కడ విశ్వాసం సార్ మంది? వమయ్యుమిన్ అక్సరహుం బిల్లాహ్ వమయ్యుమిన్ అక్సరహుం బిల్లాహ్ ఇల్లా వహుం ముష్రికూన్. ప్రజల్లో చాలా మంది మేము అల్లాహ్ నమ్మాము, మేము కూడా ముస్లింలమేనండి, మాకు కూడా ఈమాన్ ఉంది అంటున్నారు. ఇల్లా వహుం ముష్రికూన్. సూరత్ యూసుఫ్ సూర 12 వాక్యం 106 వెళ్ళి చూడండి ఖురాన్లో. వాళ్ళు నా దాసులు కాదు, వాళ్ళు ముష్రికులే. ఎందుకు? నువ్వు కోరికకు బానిసే బ్రతుకుతున్న ఆఫర్ అయితే మన ఇత్తకిద ఇలాహు హవాహు. ఖురాన్లో అల్లాహ్ చెప్పాడు అంటే నమ్మవు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు అంటే నమ్మవు. నీ మనసు చెబితే దాన్ని బట్టి చేస్తావు. క్యాబీలు ఓబీ చల్తా ఏబీ చల్తా నైతో కైసా హై అంటావు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ విధంగా నిన్ను నచ్చుతాడా? సోదరులారా, ఏంటి ఈరోజు మనం దుర్వ్యసనాలకు బానిసైపోతున్న, ప్రత్యేకించి మొబైల్స్. మనసు ఒక పూట అజాన్ వినపడుతూనే ఉంటుంది, నమాజ్ టైం తెలుసు, నమాజ్ చదివే వాళ్ళు 10 మంది కూడా లేరు అంటే ఆశ్చర్యపోనవసరం లేదా బాబు? నమాజ్ చదివే వాళ్ళు 10 మంది కూడా లేరు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఏ ముఖం పెట్టి నుంచుకుంటాం? మా సలకకుం ఫీ సకర్ కాలూ లం నకు మినల్ ముసల్లీన్. ఏందయ్యా మీరు ఎందుకయ్యా నరకానికి వచ్చారు? ఈ నరకాగ్నిలో కాలిపోయే పాపం మీరేం చేశారయ్యా? నువ్వు అనుకుంటున్నావు మేమైనా మర్డర్లు చేస్తున్నామా, మేమైనా బ్యాంకు రోబరీలు చేస్తున్నామా, మేమేదైనా ఎవరైనా అప్పులే కొట్టేశామా? ఆ రోజు దూతలు కూడా తెలియదు ఎంత ఘోరమైన పాపం చేస్తే ఈ నరకంలో కాలిపోవాల్సి వచ్చిందయ్యా, ఎందుకు వచ్చారయ్యా మీరు అంటే, మా కాలు లం నకు మినల్ ముసల్లీన్, మేము నమాజులు చదివే వాళ్ళం కాదు, ఫోన్లు చూసుకుంటూ గంటలు రోడ్ల మీద కూర్చునే వాళ్ళం, రాజకీయ ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళం, పనికి మాలినటువంటి విషయాల్లో మేము మా సమయాన్ని గడిపాము. 5 పూట్ల మేము నమాజ్ చేయలేదు, అందుకనే మేము ఈ నరకానిలోనికి వచ్చాము. సూరతుల్ ముద్దస్సిర్ 74. ఏముంది మన దగ్గర? తాత్కాలికమైనటువంటి జీవితం కోసం పరిగెడుతున్నావు. అల్హాకుముత్ తకాసురు హత్తా జుర్తుముల్ మకాబిర్ కల్లా సౌఫ తఅలమూన్ సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్. ఒకటి కంటే ఒకడు ఎక్కువగా సంపాదించాలనేటువంటి ఆశ నిన్ను పరధ్యానంలో పడేసింది. వాడి పిల్లలు అక్కడ పోయాడు, నా పిల్లగాడు ఇక్కడ పోవాలి, వాళ్ళు ఇంత కొన్నారు, మేము ఇంత కొనాలి, మేము కూడా హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుక్కోవాలి, లేకపోతే ఫలానా విజయవాడలో ఫలానా చోటు కొనాలి. ఏం తీసుకుని వెళ్తావు? ప్రళయ గడియ దగ్గర వచ్చేసింది. యా అయ్యుహన్నాసు ఇత్తఖూ రబ్బకుం ఇన్న జల్జలత షైఇ షైఉన్ నదీమ్. మానవులారా, మీరు అల్లాహ్కు భయపడు, నిన్ను పుట్టించినటువంటి నీ స్వామికి భయపడు, నీ తల్లి గర్భంలో నీ బొమ్మను చెక్కి ప్రాణం పోసిన అల్లాహ్కు భయపడు, ఆ స్వామికి భయపడు, ఏ పరసాఫల్యాన్ని పొందు. ఎందుకంటే ప్రళయం నాడు సంభవించబోయే భయంకరమైన భూకంపం వేదనతో కూడుకున్నది. يوم ترونها تجعل كل مرضية عما رضيت وتضع كل ذات حمل حملها وترى الناس سكارى وما هم بسكارى. ఆ రోజు గనక నువ్వు చూస్తే ఎలా ఉంటుందంటే, పాలు పట్టే ప్రతి స్త్రీ భయంతో వణికిపోతూ తన బిడ్డను నేలకేసి కొడుతుంది, పారిపోతుంది. وترى الناس سكارى وما هم بسكارى. ప్రజలు మత్తులో ఉన్నట్టు కనిపిస్తారు కానీ తాగి ఉండరు. గర్భిణి యొక్క గర్భము జారి పడిపోతుంది. వలకిన్ అదాబల్లాహి షదీద్
ఆయన పొట్టు, ఆయన శిక్ష అంత కఠినంగా ఉంటుంది. ఎవడు నీకు పనికిరాడు. సాక్షాత్తు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం తన ముద్దల గారాల పట్టి తన ప్రాణ సమానురాలు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అమ్మ ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా అంటే ప్రాణం. ఆవిడతో ఏమన్నారో తెలుసా? ఫాతిమా, నీకేదైనా కావాలంటే చెప్పు, ఈ లోకంలోనే దిర్హమైన దినారైన ఇవ్వగలను, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఆఖిరతులో నేను నీ కోసం దేనికి పనికిరాను. సాక్షాత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ముద్దల గారాల పట్టి ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హాతో చెప్పిన మాటలే ఎవరికి ఉపయోగపడతారు సోదరులారా? ఒకవేళ నీ జీవితంలో ఈరోజు ఆఖరి రోజైతే నిజంగా మనం ఏ సాఫల్యం పొందుతామో. కాబట్టి నిన్ను పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను గుర్తించు అన్నాడు. అల్లాహుల్లదీ ఖలకకుం సుమ్మ రజకకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం హల్ మిన్ షురకాయికుం మన్ యఫ్అలు మిన్ జాలికుం మిన్ షై. ఆయన అల్లాహ్, ఎవరైతే నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేశారో, ఒక వీరి బిందువుని నెత్తుడి ముద్దగా చేసి, నెత్తుడి ముద్దను కండగా చేసి, కండను ఎముకగా చేసి, ఎముక పైన చర్మాన్ని తొడిగి, అయహ్సబు ఇన్సాను అన్ యుత్రక సుదా అలం యకున్ నత్ఫతన్ మిన్ మనీ యమ్నా. మానవుడా, నేను నిన్ను విచ్చలవిడిగా వదిలిపెట్టాననుకుంటున్నావా? తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా? సుమ్మ కాన అలకతన్ ఫకలక ఫసవా. ఆ వీరి బిందువును మేము నెత్తుటి ముద్దలుగా చేయలేదా? నెత్తుటి ముద్దలను శరీర అవయవాలుగా రూపొందించలేదా? ఎంత సృజనాత్మకంగా చేశాడు. ఒక తల్లికి పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా వేరు వేరు రంగులు, వేరు వేరు ఆకారాలు, వేరు వేరు ఆలోచనలు. సుబ్హానల్లాహ్, ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తల్లి గర్భంలో 9 నెలలని ఎవరైతే పోషించాడో ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తల్లి యొక్క ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాల రూపంలో మార్చి నీ ఆకలిని తీర్చాడు ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సుమ్మ యుమీతుకుం, తిరిగి నీకు మరణం ఇచ్చేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సుమ్మ యుహ్యీకుం, ఒక రోజున మళ్ళీ నిన్ను మట్టిలోంచి లేపుతాను అంటున్నాడు. మిన్హా ఖలఖనాకుం వఫీహా నుయిద్దుకుం వమిన్హా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా. మానవుడా, నువ్వు మట్టి నుండి వచ్చావు, తిరిగి మట్టిలోనికి వెళతావు. నువ్వెంత అందగాడువైనా కావచ్చు, నువ్వెంత డబ్బుండోడైనా కావచ్చు, ఏ బ్రాండ్స్ ఉండవు అక్కడ. అబ్బో, ఈరోజు నేను చాలా వాల్యుబుల్ డ్రెస్సెస్ అనుకుంటున్నావేమో, తెల్ల బట్టల్లో రెండిట్లో చుట్టి చేపలో పెట్టి తీసుకెళ్లి సమాధిలో పెట్టేస్తారు. ఎవరు సార్ ఈరోజు మనకు తోడొచ్చేది? ఒక్కసారి నీ గుండె ఆగిపోతే కట్టుకున్న నీ భార్య కూడా, కడుపున పుట్టిన నీ బిడ్డలు కూడా నేను అనుకోవడానికి భయపడతారు. ఎందుకంటే నువ్వు శవం, నేను చూస్తే భయం. చాలా మంది అమ్మ చచ్చిపోయిన వాళ్ళు నేను చూడలేనండి, నాకు రీతిపోవడం భయం పుట్టిద్ది అంటే, ఒక్కసారి నీ ప్రాణం పోతే నువ్వు శవం అయ్యా బాబు. చచ్చిపోయాడండి అని ఫోన్ చేయగానే ఎప్పుడండి, మట్టి ఎప్పుడు అని అడుగుతారు. ఎన్ని రోజులు ఉంచుకుంటారు అని అడుగుతారు. ఏంది మా ఊళ్ళో అడగరు, మీ ఊళ్ళో ఏమని అడుగుతారా? నువ్వు చచ్చిపోయావు అంటే అవసరం లేదు, నీ భార్యకు అవసరం లేదు, నీ తల్లిదండ్రులకు అవసరం లేదు. ధర్మం ప్రకారం కూడా అదే, చనిపోయిన తర్వాత జనాజాని లేట్ చేయకండి. ఒంటరిగా వచ్చావు, తిరిగి మళ్ళా ఒంటరిగా వెళ్ళిపోతావు. ఏముందని మన దగ్గర ఈ రోజంతా అహంకారం. కాదే మనకు ఉర్దూ భాష మాట్లాడటం వచ్చు, లేదు ఫలానా ఇంటి పేరు ఒకటి ఉంది. ప్రవక్తలకే ఉపయోగపడినప్పుడు జరబల్లాహు మసలల్లదీన కఫరు ఇమ్రాత నూహ్ వ ఇమ్రాత లూత్ సూరత్ తహరీమ్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కాఫిర్ల విషయంలో, తిరస్కారుల విషయంలో నూహ్ అలైహిస్సలాం వారి భార్యను, లూత్ అలైహిస్సలాం వారి భార్యను చెప్తున్నాడు. 950 సంవత్సరాలు చెబితే కట్టుకున్న భార్య ముస్లిం కాలేదు. నువ్వేదో 1400 సంవత్సరాల తర్వాత వచ్చి మేము ఫలానా భాష మాట్లాడతామండి, ఫలానా ఇంటి పేరు నడుస్తుందా? ప్రవక్త లూత్ అలైహిస్సలాం వారి భార్య కూడా తిరస్కారి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి జ్ఞానంతో ఆలోచించండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను ఎందుకు పంపించాడు, ఈ ప్రపంచంలోనికి నేను ఎందుకు వచ్చాను, మళ్ళీ ఏం తీసుకుని వెళ్తాము? సోదరులారా, ఈరోజు బంధాలు, బంధుత్వాలను కూడా మనం ముక్కలు చెక్కలుగా చేసి చింపేస్తున్నాము. వత్తకుల్లా అల్లదీ తసాలూన బిహి వల్ అర్హామ్. నీ దగ్గర డబ్బు ఉంటే బిల్డింగ్లు కొంటావు, నీ దగ్గర డబ్బు ఉంటే కార్లు కొంటావు, లేదా బంగారం కొంటావు, బంధాలను కొనలేవు. ఈరోజు కొంచెం కూడగానే నీ బంధువులందరినీ మర్చిపోతున్నావు, వాళ్ళని పరాయి వాళ్ళుగా చూస్తున్నావు, డబ్బును బట్టి స్నేహం చేస్తున్నావు, డబ్బును బట్టి రాకపోకలు కొనసాగిస్తున్నావు.
బంధాలను తెంచేవాడు, బంధుత్వాలను చీల్చేవాడు స్వర్గానికి వెళ్ళడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం. స్వర్గం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నింటినీ సృష్టించిన తర్వాత బంధుత్వం వల్ల చుట్టూ తిరుగుతూ ఏడుస్తుందంట. ఏడుస్తూనే ఉంది. బంధుత్వం ఎందుకు ఏడుస్తున్నావంటే, అల్లా 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 నన్ను ఎవరైతే తెంచారో నేను తట్టుకోలేను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, బంధుత్వమా నిన్ను తెంచిన వాడు నాతో కూడా బంధం తెంచుకున్నట్టే నరకానికి పోతాడు అని చెప్పారు. ఎప్పుడైనా నీ బాబాయ్ ఇంటికో, నీ చిన్నమ్మ ఇంటికో ఏ రోజైనా ఏ ఈవెంట్ లేకుండా, ఏ ఫంక్షన్ లేకుండా పోతూ పోతూ ఒక 150 రూపాయలు పెట్టి మీ బాబాయ్కి ఎప్పుడైనా ఒక చిన్న లుంగి కొనుక్కెళ్ళావా? డబ్బులున్నాయనే అహంకారం, మా పొజిషన్ బాగుంది, మా లెవెల్ బాగుంది, మా లైఫ్ స్టైల్ బాగుంది, వాళ్ళు ఎలా పోతే మనకెందుకు? బంధుత్వాన్ని వల్ల చూడాలంటే, నీ ఆయుష్ పెరగాలంటే మీరు బంధువులతో మంచిగా ఉండండి అన్న నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఏడాది సరి రోజు బంధుత్వం డబ్బులతో చూస్తున్నాం మనం మొత్తం కూడా. మరోవైపు ఏమో సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైనటువంటి మద్యం, వ్యభిచారం. వలా తక్రబు జినా ఇన్నహు కాన ఫాయిషా వసా సబీలా. సూరతుల్ బనీ ఇస్రాయీల్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వలా తక్రబు జినా, వ్యభిచారం దరిదాపులకు పోకండి. చేయకండి కాదు, దరిదాపులకు కూడా పోకండి. వలా తక్రబు జినా, వ్యభిచారం దరిదాపులకు పోకండి. దాని గురించి మాట్లాడితే నోటి వ్యభిచారం, చూస్తే కంటి వ్యభిచారం, వింటే చెవి వ్యభిచారం, నడిస్తే కాలి వ్యభిచారం, తాకితే చేతి వ్యభిచారం, మర్మాంగాన్ని తగిలితే ఘోరమైన వ్యభిచారం. వరుస వాయిల్ లేకుండా చేస్తున్నారు. నౌజుబిల్లాహి మిన్ జాలిక్. జంతువుల కంటే హీనంగా దిగజారి చేస్తున్నారు. గ్యాంగ్ రేపింగ్ ప్రపంచంలో ఏ ఇతర జీవరాశుల్లో లేదు. ఈరోజు వామి వరుసలు విడిచిపెట్టి చేస్తున్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ఒక బనీ ఇశ్రాయేల్ కాలంలో ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు 1000 సంవత్సరాలు అల్లాహ్ను ఆరాధించాడు. ఆరాధన తర్వాత బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. ఒక స్త్రీ తనను వ్యామోహానికి గురి చేసింది, పాపకార్యానికి ఒడిగట్టారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ప్రళయ దినం రోజున అతని యొక్క అమల్నామాలో 1000 సంవత్సరాల ఆరాధన ఒకవైపు మిజాన్లో, ఆ వ్యభిచారాన్ని మరోవైపు పెడితే వ్యభిచారం ముందు 1000 సంవత్సరాల ఆరాధన లేచిపోయింది, తూలిపోయింది. ఏం చేస్తున్నావు ఈరోజు? నువ్వు ఫోన్లో నువ్వేం చూస్తున్నావు? రాత్రిపూట నువ్వేం చూస్తున్నావు? ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తూ ఉన్నావు? ఎవరితో నువ్వు చాటింగ్ చేస్తున్నావు? ఎవరితో నువ్వు ఎవరిని నువ్వు చీటింగ్ చేస్తున్నావు అనుకుంటున్నా? ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు, నాకు ఒక్కడికి తెలుసు. حتى إذا ما جاءوها شهد عليهم سمعهم وأبصارهم وجلودهم بما كانوا يعملون. ప్రళయ దినం రోజున నీ కళ్ళు సాక్ష్యం ఇస్తాయి, నీ చేతులు సాక్ష్యం ఇస్తాయి. అల్లా అల్లా అల్లా, ఈ దుర్మార్గుడు నా చేత ఈ పనులు చేయించాడు. నన్ను నువ్వు ఇందుకోసం సృష్టిస్తే ఈ దుర్మార్గుడు నా చేత ఈ పనులు చేయించాడు. సూరతుల్ హామీం సజ్దా. అల్యౌమ నుక్తిము అలా అఫ్వాహిహిం వతుకల్లిమునా ఐదీహిం. ఆ రోజున నోటికి సీలు వేస్తాడు. ఎందుకంటే నువ్వు చాడీలు అబద్ధాలేక చెప్పేది ఎప్పుడు? ప్రళయ దినం రోజున నోటికి సీలు వేస్తాను, నీ శరీరం ఇవాళ మాట్లాడతాయి. ఏముంది సార్ అసలు మన దగ్గర చెప్పడానికి? ఏముంది మన దగ్గర ఆచరణ? ఆనాడు సర్వం త్యాగం చేసిన అబ్దుల్లా బిన్ హుజాఫా, ఇది చెప్పి ముగిస్తా, సమయం కూడా ఇచ్చేసారు ఇటు సిటీ. అబ్దుల్లా బిన్ హుజాఫా రోమ్ చక్రవర్తికి చిక్కాడు. అసలు అతని టీవీ, అతని పరాక్రమము, అతని ధైర్యము, సుబ్హానల్లా, అతన్ని చూడటంతోనే రోమ్ చక్రవర్తికి కన్ను కుట్టింది. ఇంతటి వీరుడు, ఇంతటి ధీరుడు, అరే ఒక ముస్లిం అంటే అలా ఉండే బాబు. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. ఇస్లాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రబోధనలు ప్రపంచంలో నీకు గౌరవాన్ని, ప్రపంచంలో నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాయి. నువ్వు దిగజార్చుకుంటున్నావు నీ చెడు అలవాట్లతో. అబ్దుల్లా బిన్ హుజాఫాను చూసినటువంటి రోమ్ చక్రవర్తి ఏమనుకున్నాడు తెలుసా? ఇంతటి వీరుడు, ఇంతటి ధీరుడు నాకు అల్లుడైతే బాగుండు, నా కూతురిచ్చి వివాహం చేద్దామని రాజ్యాన్ని ఇద్దామనుకున్నాడు. ఒక మోమిన్, ఓ మోయిద్ అంతటి ఉన్నతంగా ఉంటాడు. అబ్దుల్లా బిన్ హుజాఫాని రోమ్ చక్రవర్తి పిలిచి అడిగాడు, అబ్దుల్లా
ఒకవేళ నువ్వు గనక ఇస్లాంని విడిచిపెట్టేస్తే, ఒకవేళ నీ గుండెల నుంచి ఈమాన్ తీసేసి నువ్వు ఈసాయి అయిపోతే, ఈ రాజ్యాన్ని నీకు ఇస్తాను, నా కూతుర్ని నీకు ఇచ్చి వివాహం చేపిస్తాను అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి పరిస్థితి నుంచి మనల్ని కాపాడుగాక. ఎందుకంటే మారిపోతాను, అంతే కదా. 2 పొటేళ్లు లారీలో పెట్టి ఫలానా చోట మొక్కుపడి అంటే ఊరు మొత్తం ఖాళీ అయిపోయి లారీ మొత్తం నిండిపోట్లా. ఎందుకంటే అక్కడ మటన్ బిర్యానీ దొరుకుతుందని. నువ్వు చిన్నదానికే ఈమాన్ నమ్ముకుంటున్నావు, ఇంకంత రాజ్యం, రాజుగారు కూతురు అంటే ఎన్ని తర్వాత చూద్దాం. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎందుకు దౌర్భాగ్యం. అబ్దుల్లా బిన్ ముజాఫర్ ఏమన్నాడు తెలుసా? మహారాజా, కనురెప్పపట్టి సమయం కూడా ఇష్టపడను నా ఈమాన్ నుంచి దూరం కావడానికి. నీ రాజ్యం అవసరం లేదు, నీ కూతురు అవసరం లేదు. చిత్రవదలకు గురి చేసి చంపేస్తా అన్నాడు. చిత్త మహారాజా అన్నాడు. మేకులు కొట్టించాడు, సంతోషంగా మరాయించాడు. మార్లా తనతో పాటు చిక్కినటువంటి బృందంలో చెప్పి ముగిస్తాను సార్. బృందంలో ఉన్నటువంటి వారిని, కొంతమందిని, వారిలో ఒక వ్యక్తిని తీసి బాగా వెండి పాత్రను తీసుకుని వచ్చి నూనె పోసి రగిలించి మండించి బాగా మరిగిన తర్వాత ఒక సైనికుడిని తీసి అందులో వేశాడు. క్షణాల్లో శరీరం మొత్తం ఉడికిపోయి, మాంసం తేలిపోయి, ఎముకలు కూడా కరిగిపోయే విధంగా అస్థిపంజరం బయటపడింది. అబ్దుల్లా, నేను చెప్పినట్టు వినకపోతే తర్వాత నిన్నే వేస్తా అన్నాడు. చిత్తం అన్నాడు. పడివేయండి అన్నాడు. సైనికులు ఆయన పైకి లేపారు. పడివేసే సమయంలో కళ్ళపట్టి నీళ్లు కానీ ఆగండి. చంపాలన్న ఉద్దేశం కాదు, భయపెట్టి ఎలా మార్చుకోవాలి, ఇలాంటి ధీరుడు శూరుడు నాకు అల్లుడు కావాలి, అది ఆయన టార్గెట్. ఏడ్చాడు. రాజు అడిగాడు, ఏమద్దుల్లా భయం వేసిందా, మారిపోతావా అన్నాడు. లేదు మహారాజా, అలాంటిది ఏం లేదే. అరే నీ కళ్ళపట్టి నీళ్ళు వస్తున్నాయి కదయ్యా. అవును మహారాజా, వచ్చిన మాట వాస్తవమే. ఎందుకు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా శరీరంలో ఒక్క ప్రాణమే పెట్టాడు. ఈ రోజు ఆయన మార్గంలో దీన్ని నేను కుర్బానీ చేస్తున్నాను. అలా కాకుండా నా శరీరమైన ఎన్ని శ్వేతరంధ్రాలు ఉన్నాయో, ఎన్ని రోమములు ఉన్నాయో, ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, అన్ని ప్రాణాలుంటే ఒక్కొక్కటి ఆయన మార్గంలో ఇవ్వలేకపోతున్నానన్న బాధతో ఏడ్చాను, కానీ పోయే ప్రాణం గురించి కాదు అన్నాడు. అర్థం కాదు మహారాజుకి. సరే తీసుకెళ్లి జైల్లో పడేయండి అన్నాడు. జైల్లో పడేశారు. వారం రోజులు, 10 రోజులు గడిచిపోయాయి. పక్షం 15 రోజులు గడిచిపోయింది. కుంగి కుషించిపోయి ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఇంకా చివరి దశ. మహారాజు వాళ్ళు ఈసాయి కదా, 10 మాంసం సారాయి వాళ్ళ దగ్గర హలాలే ఉంది. తీసుకెళ్లి పంపించాడు. పాత్రలో సారాయి మరియు ప్లేట్లో 10 మాంసాన్ని ద్వారపాలకుడు తీసుకెళ్లి అక్కడ పెట్టేశాడు. ఆయన చూశాడు, ఏంటిది అంటే ఫలానా, నేలకేసి ఇసిరి కొట్టాడు. వెంటనే రాజుగారికి చెప్పి, ఇలా చేశాడండి అబ్దుల్లా బిన్ ముజాఫా, పట్టుకురండి. తీసుకుని వచ్చాడు. ఏంటి అబ్దుల్లా, చచ్చిపోయేటట్టుండవు, కనీసం తినొచ్చు కదా. వాళ్ళ దగ్గరది మర్యాద అది. చచ్చిపోయేటట్టుండవు, తిని బ్రతకచ్చు కదా అంటే, మహారాజా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రాణం పోయే స్థితిలో సూరతుల్ బకరా సూర నంబర్ 2 వాక్య నంబర్ 173, సూర మాయిదా సూర నంబర్ 5 వాక్య నంబర్ 3, సూర అనామ్ సూర నంబర్ 6 వాక్య నంబర్ 145, సూర అనామ్ సూర నహల్ సూర నంబర్ 16 వాక్య నంబర్ 115 4 చోట్ల చెప్పాడు. రక్తము, పంది మాంసము, చచ్చిపోయిన జంతువు అల్లాహ్ పేరుతో కాక ఇతరుల పేరుతో జిబా చేయబడింది, హరాం. ప్రాణం పోయే స్థితిలో, ఆజ్ఞ ఉల్లంఘించడానికి కాదు, ప్రాణం పోయే స్థితిలో కాపాడుకోవడానికి. మహారాజా ఇవి నా కోసం హలాలే, కానీ ఒక ముస్లిం చేత నేను పంది మాంసాన్ని తినిపించాను, ఒక ముస్లిం చేత నేను సారాయి తాపించాను అనేటువంటి నీ మనసు కుదురుతుందే. ఇష్టం లేదు, చావని నా చేస్తాను, కానీ నేను వీటిని ముట్టుకొని ఉన్నాడు. ఎంతమంది రోజు మనోళ్ళు బారిలో ఉంటున్నారు, ఎంతమంది అబే ఏ మిలిటరీ కా బోత్ మజా. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. నువ్వు ముస్లిమా? నువ్వు మళ్ళీ ఇంటి పేరు చెప్తావా? మీసాలు మెల్లేస్తావా? సారాయి తాగేవాడు, హరాం తినేవాడు, వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎన్నటికి కూడా సాఫల్యం పొందలేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆగ్రహం తప్ప వాడి జీవితంలో శుభాలుండవు, శాపాలు తప్ప. సోదరులారా ఆలోచించండి. బంధాలు, బంధుత్వాలు, ఈ దుర్వ్యసనాలు విడిచిపెట్టి ఖురాన్ చదవండి. ఈ జమాతు ఆ జమాతు, నబీ సల్లల్లాహు ఏ జమాతు లేదు. నబీ సల్లల్లాహు అలైహి వారి కాలంలో ఏమీ లేవు. ఆ కాలంలో ఎలాంటి విశ్వాసము, ఎలాంటి సదాచరణ ఉందో చూడు. రక్షణ బంధు కాలల్లా కాల రసూలల్లా కాలల్లా కాల రసూలల్లా. ఈరోజు జమాతుల పేరుతో
వర్గాల పేరుతో, తెగల పేర్లతో కొట్టుకొని చేస్తున్నారు, పలసనైపోయారు. అందుకని ప్రపంచం ముందు మనకి పరాభం పాలు. 5 పూట్ల నమాజ్ ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంలో 7 పూట్ల నమాజ్ ఉందా ఏంటి? 7 పూట్ల ఇస్తున్నారా ఏంటి? ఫజర్ నమాజులో 2 రకాతులు ఫరజు, 2 రకాతులు సున్నతే. జోహర్ నమాజులో 4 రకాతులు ఫరజు, అసర్లో కూడా 4 ఫరజు, మగ్రిబ్లో 3 రకాతులు, ఈశాలో 4. కాకపోతే మనం అటు ఇటు చీలిపోయి ఈరోజు పలసనైపోయి అల్లాహ్ తాలా మనందరికీ రక్షించుగాక, క్షమించుగాక. సోదరులు, అదేవిధంగా ఖురాన్ యొక్క ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఖురాన్ ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని పెంచుతుంది, ఎప్పటికప్పుడు మన హృదయాన్ని పరిశుద్ధం చేస్తుంది. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పాల్గొనండి, జ్ఞానాన్ని పెంచుకోండి. మనందరినీ పుట్టించిన మహోన్నతుడైనటువంటి అల్లాహ్ యొక్క ప్రసన్నతే, ఆయన ప్రసన్నత లేకుండా లోకమ్మత్తు నిన్ను నచ్చిన, లోకమ్మత్తు నిన్ను మెచ్చుకున్న నరకం తప్ప మరొకటి లేదు. అల్లాహ్ ప్రసన్నత లేకపోతే, లోకమ్మత్తు మనకు ఎదురైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడితే నువ్వు స్వర్గానికి వెళతావు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ ప్రకారం చేస్తే స్వర్గానికి వెళతావు. కాబట్టి భయంకరమైనటువంటి నరకం ఉంది. ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లితాగిన మాబ లబిసిన ఫీహా ఖాబా. నరకం నీ కోసం వేచి ఉంది. నీ పాపాల కారణంగా నిన్ను దహించడానికి, తినడానికి తిండి, త్రాగడానికి నీరు, నిలవడానికి నీడ ఉండనటువంటి యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు సుమ్మ లా యమూతు ఫీహా వలా యహ్యా. అలాంటి నరకం నుంచి నిన్ను కాపాడుకో. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రుల సేవ చేయి. వబిల్వాలిదైని ఇహ్సానా, ఒకదారపు లేకపోతే ఇల్లా ఇయ్యా. వబిల్వాలిదైని ఇహ్సానా యమ్మా యబలగన్న ఇందకల్ కిబరా. జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోబాక. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, లేకపోతే నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు. ప్రపంచానికి పరిచయం చేసిందే తల్లి. తన గర్భంలో భారం మీద భారం, భారం మీద భారం 9 నెలలు మోసిందే. అతి భయంకరమైనటువంటి నొప్పులకు వచ్చి నీకు జన్మనిచ్చింది. నా పిల్లగాడికి బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఎంతైనా పర్వాలేదు, నీకోసం ఇళ్ళు అమ్ముకోవడానికి కూడా సిద్ధపడ్డారే. ఆ తల్లికి పరికాల కింద స్వర్గం ఉంది అన్నారే. అలాంటి తల్లిదండ్రులు కొడతావా, తిడతావా? బతుకున్నప్పుడు వాడిని దూరం చేసి వేధించి మాటలతో పొడుచు పెళ్ళామేమో బెల్లమైంది, జన్మనిచ్చిన తల్లి ఏమో సేదు అయిపోయింది, అనాథాశ్రమాల్లో చేరుస్తావా? అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. చెప్పడానికి చాలా అమ్మా మహాతల్లులు, మీరు ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు, మీరు కరెక్ట్ ఉండండి. 5 పూట నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉత్తమ ఇల్లాలు ఎవరు? ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్ చదువుతుందో, నీ కుదిరినప్పుడు చదవటం కాదు. ఒక్కొక్క మహాతల్లి ఈశాలో నుంచుంటే మొత్తం చదువుతానంటది, చెల్లుబాటు కాదు. 5 పూట్ల నమాజ్ చదువుతుందో, ఏ స్త్రీ అయితే రంజాన్ నెలలో ఉపవాసం ఉంటుందో, ఏ స్త్రీ అయితే తన భర్త చెప్పినట్టు వింటుందో, ఎక్కడున్నారు సార్ ఆ తల్లులో? తుమ్మె ఏక్ బోలే తో మై సౌ బోల్తా ఉంటుంది. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్. అంతేనే కాదా ఎదురు తిరగటం, అసలు నై చల్తాయి. భర్తకు ఎదురు తిరిగే ఏ స్త్రీ స్వర్గంలో వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నారీమణులారా మిమ్మల్ని ఎక్కువ నరకంలో చూశాను. ఏంటి ప్రవక్త, మేము ఎందుకు నరకంలో ఎక్కువ ఉన్నామంటే మీరు అవిధేయతకు పాల్పడతారు. ఏముంది, మొత్తం వీడు ఎప్పుడు ఏదేమంటే తెస్తాడు మహానుభావుడు. ఏది కావాలంటే టైంకి రావాల్సింది, లేకపోతే ఫుడ్ బెడ్ 2 కట్టు. సరే అందుకని తీసుకొస్తుంటాడు. ఎప్పుడో ఒకసారి చిన్న చీర ఒకటి అనుకోకుండా టైం చాలేదు, లేకపోతే డబ్బులు అందలేదు, తేలేదు. నిన్ను చేసుకుని కానీ ఏ రోజు నేను సుఖపడ్డాను, నా జీవితం నీకు తగలబెట్టాను పో అంటది. అయిపోయినట్టు జీవితం మొత్తం కొలాప్స్. కాబట్టి నరకంలో ఎక్కువగా మిమ్మల్ని చూశాను అన్నారు. ఏ స్త్రీ అయితే తన భర్త చెప్పినట్టు వింటుందో, ఏ స్త్రీ అయితే తన శీలాన్ని కాపాడుకుంటుందో. నీకోసం వాడు ఉద్యోగం కోసం వెళ్తున్నాడు, నీకోసం వేరే వాడు వెళ్ళిపోతున్నాడు, నీకోసం ఎరటి ఎండలో పనిచేస్తున్నాడు, లేకపోతే ఎక్కడికో వెళ్తున్నాడు. అలాంటి నీకోసం నా భార్యకి బంగారం కొనాలి, నా బిడ్డలకి ఇళ్ళు కొనుక్కోవాలి, నీకోసం పరితపించే నీ భర్తను మోసం చేయకు. అదే విధంగా నిన్నే ప్రపంచంగా భావించేటువంటి నీ భార్యను కూడా నువ్వు మోసం చేయకు. సోదరుల, ఇస్లాం జీవన విధానం, టోపీ కింద వేసుకున్నటువంటి లాంచీలో ఇస్లాం లేదు, మాట్లాడే భాషలో ఇస్లాం లేదు, నీ జీవన విధానంలో ఇస్లాం ఉంది. అల్హమ్దులిల్లాహ్. కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తండ్రి ఎంత సేవ చేసినాడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎవరైతే ఇష్టమని ఏర్పాటు చేశారో, ప్రత్యేకించి ఈ కాజీపురం గ్రామ వాస్తవ్యులందరి పాపాలను అల్లాహ్ తాలా మన్నించుగాక, అందరికీ హిదాయత్ ప్రసాదించుగాక. నమాజుని సోదరుల మసీదులకు వెళ్తే నాకు వాసన వచ్చింది. ఉన్న మాట యథార్థంగా చెప్తున్నాను. నమాజు కనీసం 5-10 మంది కూడా చదవట్లేదు. దాన్ని బట్టి నేను చూశాను. అదే మీ ఇళ్ళలా పాడు పెట్టుకుంటారా?
ఈరోజు మన బిడ్డలు తాగుబోతోళ్ళు తిరుగుబోతోళ్ళు అవుతున్నారు. కారణం ఏంటి? నువ్వు కరెక్ట్ లేవు. డ్రైవర్ కరెక్ట్ ఉంటే కదా బస్ కరెక్ట్ గా వెళ్ళడానికి. నువ్వు కరెక్ట్ లేవు. ఇన్ని సంవత్సరం నీ జీవితంలో నమాజాలు పిల్లగాడు తాగుబోతుడు తిరుగుబోతుడు ఏమవుతాడే బాబు? అల్లా యొక్క గ్రహం శాపం పెడితే ఎవడు కూడా ఉండడు. అల్లా సుబ్హానహు వ తఆలా అనుగ్రహాలు కావాలా ఆగ్రహాలు కావాలా మీరే డిసైడ్ చేసుకోండి. అల్లా తాలా కాజీపురం గ్రామం వాస్తవ వీళ్ళందరికీ మంచివారు, మనసున్నవారు, అర్థం చేసుకునేవారు అల్లా తాలా మీ అందరికీ మా అందరికీ చెప్పేవారికి వినేవారికి ఆచరించే సౌబుద్ధిని ప్రసాదించుగాక. ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివి ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. నరకమైనటువంటి అగ్నికోళ నుండి కాపాడుగాక. సమాధి బాధల నుండి కాపాడుగాక. హరాం నుంచి కాపాడుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతుల మీదుగా జీవజల అమృతమైన కౌశల్ని తాగే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ఆయన సిఫార్సులు మనందరికీ ప్రసాదించుగాక. మనం మన భార్య బిడ్డలతో పాటు స్వర్గంలో ప్రవేశించి సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ను దర్శించుకునే భాగ్యాన్ని అల్లాహ్ తాలా మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మన రియాకార్యం నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతి శ్రేష్టమైనటువంటి దైవ సమావేశంలో మన గురించి ప్రస్తావన చేయుగాక. అల్లాహ్ ఇహబర సఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.